ఇన్నాళ్ల పాటు బట్టి విక్రమార్క ఆయన ఉన్నది, ఆయన లైఫ్ స్టైలు అనేది వేరు. ఇది వేరు. పాదయాత్రలో ఆయన ప్రజల్లో ఉన్నాడు. మా లైఫ్ స్టైల్ ఆయనది ఎలా ఉంటది? ఆయన ఎలాంటి ఫెసిలిటీస్‌తో ఈ పాదయాత్రలో ఇన్ని రోజులు తిరుగుతున్నారు? అసలు పాదయాత్రలో ఆయన లైఫ్ స్టైల్ దగ్గర నుంచి చూసిన ఈ కార్యకర్తలు ఏమంటున్నారు? ఓసారి మనం ఇప్పుడు విందాం. చెప్పండి, పాదయాత్రలో బట్టి గారు మీకెలా అనిపిస్తున్నారు? ఈ రోజుకి పాదయాత్ర మొదలై 42 రోజులైంది. ఆదిలాబాద్ పిప్పిరి గ్రామం నుంచి ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వరకు కొనసాగుతుంది. ఈ పాదయాత్ర చేస్తుంటే ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఒక పక్క ఎర్ర టెండలు, ఒక పక్క జోరు వానలో కూడా బట్టి గారు వర్షం పడుతున్నా కూడా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అలాగే ఎంతో నీరసం వచ్చిన బట్టి గారికి 62 సంవత్సరాలు వచ్చినాయి. మాకు కూడా 2-3 రోజులు జ్వరం వచ్చింది. యువకులం మాకే వర్షంలో తడిసి ఎండలో నడుస్తుంటే 2 రోజులు జ్వరం వచ్చింది. 62 సంవత్సరాలు ఉన్న బట్టి గారు అవన్నీ తట్టుకొని ఈరోజు ప్రజా సమస్యలపైన ఎర్ర టెండలో వర్షంలో పాదయాత్ర చేస్తున్నారు. అలాగే కార్యకర్తలకి అండగా ఆయన కార్యకర్తలు ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాన్ని స్పష్టంగా చెప్పండి. అయ్యప్ప స్వామి దీక్షలాగా తీసుకొని ఆయన చేస్తున్నాడని మీరు అంటున్నారు. అసలు దాన్ని వివరించండి, అసలు ఎలా ఉంటుంది? కారెక్కకుండా అలాగే కార్యకర్తలు తినే భోజనం చేస్తూ వర్షం వస్తున్న టెంట్లోనే, వర్షం నీళ్లు పడుతున్నానే టెంట్లోనే కూర్చొని అక్కడే ఉంటున్నారు తప్ప బస్సు ఎక్కట్లేదు, ఏ వెహికల్ ఎక్కట్లేదు, అక్కడే కూర్చున్నాడు. కార్యకర్తల మధ్యలోనే నిద్రిస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఆయన ఒక అయ్యప్ప స్వామి మాలేసుకుంటే ఎంత నిష్టగా ఉంటారో ఈరోజు ప్రజా సమస్యల మీద కూడా అంత పోరాడుతున్నాడని నేను తెలియజేస్తున్నాను. ఈ దీక్ష ఫలించి ఆయనకి వరాల జల్లు కురుస్తుందా ఓటర్లు అనే దేవుళ్ళ నుంచి? ఖచ్చితంగా ఉంటుంది. బట్టి గారు 40 నియోజకవర్గాలు తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ 40 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఓకే. అయితే మీతో కార్యకర్తలుగా మీరు చాలా కాలం నుంచి తిరుగుతున్నారు కదా, కొన్ని రోజులుగా. ఆయన మీతో ఎలా ఉంటాడు? మాతో చాలా బాగుంటాడు. ఎందుకంటే ప్రతిరోజు అడిగి తెలుసుకుంటారు మా యోగక్షేమాలు. తిన్నారా, పడుకున్నారా, ఎలా ఉన్నారు, ఎండకి జాగ్రత్తగా ఉండండి, మంచి టైంకి తినండి, టైంకి పడుకోండి అని అన్నీ అడిగి తెలుసుకుంటారు. ప్రతిరోజు మమ్మల్ని ఏ విధంగా జరుగుతుంది పాదయాత్ర అనేది తెలుసుకుంటారు. ప్లస్ మా ఆరోగ్యం ఎలా ఉంటుందో అని కూడా అడిగి ప్రతిరోజు తెలుసుకుంటారు. కార్యకర్తల్ని ఖచ్చితంగా పట్టించుకొని ముందుకు సాగుతున్నారు. అసలు బట్టి విక్రమార్క మీద మీకు అభిమానం ఎలా ఏర్పడింది? నాకు మాది పాలేరు నియోజకవర్గం. గతంలో మేము రామరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి వారు అనారోగ్యంతో మరణించారు. వాళ్ళ భార్య సుచిత్రారెడ్డి గారు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు మల్లు బట్టి విక్రమార్క గారు మా నేలకొండపల్లి మండలం ఇన్ఛార్జ్గా ఆ రోజు నాకు పరిచయం అయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2016 నుంచి ఈ రోజు దాకా బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఆయన అడుగులో అడుగు వేసి ఆయన ఏ సమస్య మీద, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినా అక్కడ ఆయన కండగా నిలుస్తూ ఆయన వెనకే నడుస్తున్నాం. మేము ఆ రోజు నుంచి ఈ రోజుగా కూడా బట్టి గారు వెంట ఏ సమస్య, బట్టి గారు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే ఆ సమస్య మీద మేము బట్టి గారికి అండగా నిలుస్తూ ముందుకెళ్తున్నాం. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కాంగ్రెస్లో మీరు కాంగ్రెస్లోనే ఉండాలని మీకేంటి అసలు ఇదేంది? మా తాత కాంగ్రెస్ పార్టీ, మా నాన్న కూడా 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నుండి బీసీసీఎల్ మండల ప్రెసిడెంట్తో ఈరోజు పాలేరు నియోజకవర్గ బీసీసీఎల్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. మా నాన్న కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు కాబట్టి అదే బ్లడ్ నాలో వచ్చింది. నేను కూడా నా వయసు 26 సంవత్సరాలు. ఇప్పటికీ నేను రాజకీయాల్లో జరగబట్టి 11 సంవత్సరాలు అయింది. రాజకీయాల్లో తిరిగి ప్రజా సమస్యలపై పోరాడాలి, అలాగే ప్రజలుకి మంచి చేయాలని నా కోరిక. ఆ కోరిక మేరకు నేను నా చదువు కూడా పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇప్పటికీ ఈసారికి పాలేరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అసలు కాంగ్రెస్ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికీ 13 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాలేరు అంటేనే కాంగ్రెస్ అడ్డా. ఆ పాలేరులో మళ్ళీ మొన్న మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయల నాగేశ్వరరావు గారని
పోటీ చేశారు. ఆయన కూడా కాంగ్రెస్కు ఉన్న ఓట్ల కన్నా 150 ఓట్లు ఎక్కువ తెచ్చుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులకి చెమటలు పట్టించాడు. వారు ఈసారి పాలేరులో బట్టి గారి ఆశీస్సులతో పాలేరులో టికెట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆయనకిస్తే భారీ మెజార్టీతో పాలేరులో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఈ షర్మిల కూడా పాలేరు నుంచి పోటీ చేద్దామని అనుకుంటుంది కదా, ఆమె వస్తే అక్కడ కండిషన్ ఏంటి? షర్మిల గారు ప్రభావం చూపిలేదు పాలేరులో. రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని ఎవరైనా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, షర్మిలతో ఎవరు లేరు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా షర్మిల పోటీ చేయని, తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయని, ఉపేందర్ రెడ్డి పోటీ చేయని, ఎవరైనా పోటీ చేయని పాలేరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. గతంలో 5,000తో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి గెలిచాడు. ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకు బుద్ధి చెప్తాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రాయల నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. 10,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పాలేరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.